So hey guys, welcome back to the channel and welcome back to the new another video. సో గాయస్ ఇవాళనైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళబోతున్నా అండ్ దట్ మూవీ ఈజ్ బ్రాండ్ న్యూ స్పైడర్ మ్యాన్. సో బ్రాండ్ న్యూ స్పైడర్ మ్యాన్, ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ. సో ఐ థింక్ బ్రాండ్ న్యూ స్పైడర్ మ్యాన్. ఓకే స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎందుకంటే నాకు ఈ స్పైడర్ మ్యాన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్, అండ్ మ్యాన్, థార్, హల్క్, ఈ మూవీస్ మార్వల్ యూనివర్స్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు సీ దిస్ ఫిలిం. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అవ్వబోతున్నా. సో మూవీ చూసి అండ్ దాని గురించి రివ్యూ ఇవ్వబోతున్నా. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది, కానీ స్పాయిలర్ మాత్రం కాదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టు ఇంకొక 15 minutesలో నేను స్టార్ట్ అవ్వబోతున్నా థియేటర్కి. సో అప్పటి వరకు కొద్దిగా నేను తినేసి రెడీ ఉండాలా, ఓకేనా? So guys, let's meet at theater, okay? So guys, we are on the way and I'm so excited. చూద్దాం థియేటర్లో క్రౌడ్ ఉన్నదా లేదా అని, ఓకేనా? ఎందుకంటే నేను ఆన్లైన్లో చూస్తే మాత్రం బుకింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఎవరు బుక్ చేసుకోవాలి అనుకున్నా. అయినా ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ అనేటి సిటీస్ వరకు అంకితం, ఎందుకంటే టౌన్స్ అండ్ విలేజెస్లో ఎవ్వరు చూడరు, అంటే చాలా తక్కువ అన్నట్టు. ఎవరికైతే లైక్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్వెల్స్ అండ్ డీసీ, సమ్ యానిమేటెడ్ ఆర్ సమ్ విఎఫ్ఎక్స్ మూవీస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, సో దే విల్ సీ ఇట్. అదర్ పర్సన్స్ దే డోంట్ లైక్. ఓకే గైస్, let's meet in theater, okay? Bye. సో గైస్, ఫైనల్లీ మనం థియేటర్కి రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఎవరైతే కనిపిస్తలేరు. లెట్స్ గో ఇన్సైడ్. హాయ్, నా పేరు పీటర్ పార్కర్. బహుశా నేను మీకు గుర్తుండకపోవచ్చు, కానీ నేను మీకు చెప్పబోయే విషయం మాత్రం క్రేజీగా ఉంటుంది. లొకేషన్ అన్నోన్, లొకేషన్ అన్నోన్, లొకేషన్ అన్నోన్, లొకేషన్ ఫౌండ్. గైస్, నిన్ననే నేను నైట్ స్పైడర్ మ్యాన్ మూవీ చూశాను, బ్రాండ్ స్పైడర్ మ్యాన్ మూవీ. సో దాని గురించి రివ్యూ ఇవ్వబోతున్నా. సో ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఫిలిం అని నేను అంటాను నేనైతే, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. నేను 3Dలో చూశాను. సో నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అండ్ నేను మాత్రం ఒకవేళ సజెస్ట్ చేస్తే మాత్రం అదే ఫిలింని 4Dలో చూడండి గైస్. ఇట్ విల్ బి సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు అని నేను చెప్పగలుగుతాం. అండ్ 3Dలో ఇంత బాగుందంటే 4Dలో ఇంక చాలా బాగుంటుంది. నేను ఎక్కువ శాతం స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తా అంటే లైక్ ఐ లవ్ ద స్టంట్స్ అండ్ ద ఫైటింగ్ సీన్స్, ఎందుకంటే అవి చాలా బాగుంటాయి, థ్రిల్లింగ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ క్లైమాక్స్ గురించి మాట్లాడితే మాత్రం నాకు అక్కడ కొద్దిగా నాకు లైట్గా ఇన్కంప్లీట్ అనిపించింది. నాకైతే ఇన్కంప్లీట్ అనిపించింది, కానీ మొత్తం మూవీ మాత్రం పర్ఫెక్ట్ బాగుంది. అండ్ నేనైతే ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 4 అయితే రేటింగ్ ఇస్తున్నా గైస్. సో ఇట్స్ క్వైట్ వెరీ గుడ్
మూవీ అంటాను నేనైతే. అండ్ దాన్ని ఇంకొక పార్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అఫ్కోర్స్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్కి స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అని కూడా వచ్చింది. సో వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి అఫ్కోర్స్ వస్తుంది. బట్ ఇదైతే ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. ఐ లవ్ ఇట్ అంట నేనైతే. బట్ 4Dలో చూస్తే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే 3Dలో చూసిన 3Dలో అయితే నాకు నచ్చింది, దానికి నో డౌట్. బట్ 4Dలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటాయి గైస్. సో that's it. See you in the next vlog. Bye bye.